రౌడీ షీటర్స్ గ్యాంగ్స్టర్. నందమూరి కళ్యాణ్ రాము నటించినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు అయితే రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క చిత్రము ప్రీమియర్స్ నుంచి కూడా మంచి టాక్ను కూడా సొంతం చేసుకుంది. అయితే ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ కంటే కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. విజయశాంతి మరియు కళ్యాణ్ రాము మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో కన్నీళ్లు వచ్చే విధంగా సెంటిమెంట్ పండించాడు డైరెక్టర్ అని కూడా పొగడతలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ సినిమా వచ్చేసి దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఎంత కలెక్షన్లు రాబడుతుంది అని అందరైతే ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగింది. అయితే మొదటి రోజు సీడెడ్ మరియు ఆంధ్ర అన్ని ఏరియాలో కలిపి ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమము టాక్ ఈవినింగ్ వరకు సొంతం చేసుకుంటే పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే మటుకు డెఫినెట్లీగా గుడ్ ఫ్రైడేస్ అడ్వాంటేజ్ని తీసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క చిత్రము మినిమము 10 నుంచి 15 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో అందుకునే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతాలలో సినిమాకు మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకొని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీని సృష్టించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే మనం గమనించుకుంటే మటుకు అన్ని ఏరియాల్లో కూడా యూఎస్ఏలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈవినింగ్ అండ్ నైట్ టైం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క చిత్రము మినిమం డెఫినెట్లీగా 15 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు అందుకునే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. మరి ఈ యొక్క సినిమాని మీరు చూసింటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క చిత్రము 15 కోట్లు వస్తుందా రాదా గ్రాస్ కలెక్షన్ అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.